బులెటిన్లో మరో బ్రేకింగ్. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి కేసుపైన సిట్ దూకుడు పెంచింది. ఇవాళ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఆయన ఇంట్లోనే విచారించేందుకు సిట్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. సిట్ అధికారులు నిన్ననే హైదరాబాద్ చేరుకున్నారు. చిన్న అపన్న ఇచ్చిన సమాధానాల ఆధారంగా వైవి సుబ్బారెడ్డికి ప్రశ్నావళిని సిద్ధం చేసినట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, తిరుమల తిరుపతి దేవస్థానం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్టు దూకుడు పెంచింది. ఈరోజు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని విచారించబోతోంది. ఈ నెల 13న తిరుపతిలోని సిటీ కార్యాలయానికి విచారణకు రావాలని చెప్పి వైవి సుబ్బారెడ్డికి సిట్టు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా అనారోగ్య కారణాలతో తాను తిరుపతి రాలేనని హైదరాబాద్లోనే విచారించాలని చెప్పి సిట్కు వైవి సుబ్బారెడ్డి విచారించారు. ఆయన విజ్ఞప్తి మేరకు మరి కాసేపట్లో సిట్టు బృందం వైవి సుబ్బారెడ్డి నివాసానికి చేరుకుంటుంది. నిన్న సాయంత్రమే సిట్ బృందం హైదరాబాద్కు వచ్చింది. మనం చూస్తున్నాం, సంచలనం రేపిన టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇప్పటికే 24 మందిపై సిట్టు బృందం కేసులు నమోదు చేసి విచారిస్తుంది. అందులో భాగంగా వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో ఆయన ప్రధాన అర్చకుడు చిన్న అప్పన్నను ఇప్పటికే టీటీడీ 2 రోజుల పాటు విచారించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ విచారణలో అప్పన్న కీలక విషయాలను తెలియజేసినట్టు తెలుస్తోంది. ప్రధానంగా కల్తీ నెయ్యి సరఫరా కావచ్చు, కమిషన్ల వ్యవహారం కావచ్చు, హవాలా ద్వారా డబ్బులు తీసుకోవడం, ఇటువంటి వ్యవహారాలన్నీ అప్పన్ననే నిర్వహించినట్టు ఇప్పటికే సిటీ ప్రాథమిక విచారణలో తేలినట్టు తెలుస్తోంది. దాంతోపాటు అప్పన్నకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లలో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలను కూడా సిట్ గుర్తించినట్టు తెలుస్తోంది. కాబట్టి అప్పన్న ఈ వ్యవహారాలన్నీ వైవి సుబ్బారెడ్డికి తెలిసి చేశారా, తెలియకుండా చేశారన్న వ్యవహారంపైన సిట్టు దృష్టి సారించింది. అందులో భాగంగానే వైవి సుబ్బారెడ్డిని విచారించాలని చెప్పి భావించింది. మరి కాసేపట్లో బంజారాహిల్స్లోని వైవి సుబ్బారెడ్డి నివాసానికి సిట్టు బృందం చేరుకోబోతుంది. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారం జరిగింది. కాబట్టి బాబా కల్తీ నెయ్యి వ్యవహారంలో బాబా డైరీ కంపెనీ నుంచి, బోలే బాబా డైరీ కంపెనీ నుంచి కల్తీ నెయ్యిని తీసుకున్న సమయంలో హఠాత్తుగా సాంకేతిక కారణాలు చూపి ఎందుకు ఆ డైరీ యొక్క టెండర్ను క్యాన్సిల్ చేశారు, ఏమాత్రం సామర్థ్యం లేని ఏఆర్ డైరీ నుంచి ఎందుకు కల్తీ నెయ్యిని తీసుకోవాల్సి వచ్చింది, కమిషన్లు ఎంత మేర అందా, ఇటువంటి అంశాలపైన సిట్టు తీవ్రంగా దృష్టి సారించింది. ఇప్పటికే బోలే బాబా డైరీకి సంబంధించిన డైరెక్టర్లను కూడా విచారించింది. వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే వైవి సుబ్బారెడ్డిని ఈరోజు విచారించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సిట్టు బృందం సంధించే ప్రశ్నలకు వైవి సుబ్బారెడ్డి ఎటువంటి సమాధానాలు చెప్తారు, ఆయన విచారణకు ఏమాత్రం సహకరిస్తారన్న దానిపైనే కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య. రైట్ కరుణాకర్.